25 ఏళ్ల కాలం ఇది. మన ప్రయాణం చాలా పెద్దది, తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది, ఇంకా ముందుకు పోయేది ఉంది. ఓ తట్టు తలిగినట్లు ఇవ్వాలి మనకు. 10 ఏళ్ల తర్వాత ఓ తట్టు తలిగినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం. 2 ఏళ్లు కావనే వస్తుంది, ఇంకేముంది, ఇంకా చూడబోతే 3 ఏళ్లే. ఈ 3 ఏళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో తెలియదు, ఇంకేమేమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి. బలోపేతం అయిదాం, ఐక్యంగా ఉందాం, మన పార్టీని గెలిపించుకునేటువంటి దాని మీద దృష్టి పెడదాం. నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు. నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులు అవుతారు తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు. పార్టీని పెంచేది, కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు. ఇది మన పార్టీకి అనుభవం ఉంది. తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు ఉరుకురుకులాడతారు. జనంత పార్టీ అధికారం పోయిందనగానే ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు. ఇది కొత్త అంశమేం కాదు, కొత్త కాదు. మా నియోజకవర్గాలు, మా మండలాలతో పాటు మీ మండలాల బాధ్యత కూడా మాదే అనుకొని మేము పనిచేస్తాం. మీరు నిశ్చితంగా ఉండండి. ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం. సరే, రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి. కానీ మరి ఆయన ఏం ఆలోచన చేసిండు? ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవడో పార్టీ పెడితే మారుకుంటా 5 ఏళ్లకో 2 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడు అవుతాడు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇది మన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ, తెలంగాణలోని పేద ప్రజల గురించే ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మనది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా, జెండా పెట్టినా, జైలుకు పోయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారో, ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మందిని కొట్లాడి జైలులకు పోయి సంతోషంగా చనిపోతుంటే కూడా రైలుకు అడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది. అందరు కూడా ఇక ఈ 3 ఏళ్ళు ఏమైపోతారో తెలియదు. హాస్పిటల్లో మందులు లేవు. మొన్న చూసిన అంబులెన్స్ లో ఊపిరాడక ఆక్సిజన్ లేక చచ్చిపోయింది. అటువంటి ఘోరాలు జరుగుతాయి. ఇంకా చాలా వరకు పేపర్లు రాస్తారు భయపడి, ఎందుకు వచ్చిందిరా భయ, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అని. చూడండి, 2 ఏళ్ల తర్వాత రాస్తారు చూడు, వాళ్ళు మొత్తం ఉన్నట్టు రాస్తారు. అలిగా అయిపోతుంది కదా అని. ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయంటే, గింటే మా అంటే 3 ఏళ్ళు ఉంటుంది, అంతదాకా ఉండదు. ఇక మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం గెలిచిందనుకో ఇంకా పబ్లికే దింపే పరిస్థితి వస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తున్నారు. కనుక దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండాలి. అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద గుత్ప కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే 2 గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలగొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు పొట్లాడాల్సింది. పదరలో గాని, వంకేశ్వరంలో గాని, వంగూరులో గాని, బల్మూరులో గాని, అంబటిపల్లిలో గాని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే 35 రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు. శభాష్. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికే, రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులయ్యారు మీరందరూ. ఇవాళ మీరు
కానీ నేను అనుకున్నా నేను నచ్చమేటకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ నాకు మీరు కాదు ముఖ్యం ఆయన అని చెప్పారు చూడు. అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా.